హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ నందిత. నేను మీ యోగా ట్రైనర్ని. ఈరోజు మనము సింపుల్ ఎక్సర్సైజ్ ఐ ఎక్సర్సైజ్ గురించి మాట్లాడుకుందాం అండ్ ఐ ఎక్సర్సైజ్ గురించి తెలుసుకుందాం. సో ఈ రోజుల్లో కొన్ని జాబ్స్ డిమాండ్ చేయడం వల్ల మరియు మొబైల్కి ఎక్కువ మనం అడిక్ట్ అవ్వడం వలన ఎక్కువగా మనకి ఐస్ మీద అనేది స్ట్రెస్ ఎక్కువగా అవుతుంది అనమాట. ఒక సర్వేలో మనకి రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే కనీసం ఒక పర్సన్ రోజుకి మొబైల్ స్క్రీనింగ్కి ఎక్కువ అడిక్ట్ అవ్వడం వల్ల మోర్ దెన్ అట్లీస్ట్ 4 to 5 hours స్క్రీన్ మీద టైం స్పెండ్ చేస్తున్నారు. దట్ ఈజ్ యావరేజ్ టైం అనమాట. యావరేజ్గా ఒక పర్సన్ 4 to 5 hours వరకు స్క్రీన్ మీదే మనము ఎక్కువగా టైం అనేది స్పెండ్ చేస్తున్నాము. అండ్ కొన్ని జాబ్స్ ఎక్కువ డిమాండ్ ఏముంటుందంటే స్క్రీన్ మీదే ఉంటుంది ఎక్కువగా మనము. సో ఎక్కువగా స్క్రీన్ చూడడం వలన చిన్నపిల్లలు కూడా కానివ్వండి, ఇప్పట్లో మొబైల్ ఇవ్వకపోతే అసలు ఊరుకోరు. మొబైల్ స్క్రీనింగ్ ఎక్కువ చూస్తూ ఉంటారనమాట. వీటి వల్ల ఏమవుతుందంటే మనకు ఐస్ మీద స్ట్రెస్ ఎక్కువగా అవుతుంది. సో ఐస్ దగ్గర ఉన్న నరాలు కూడా మనకి దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఐ ఎక్సర్సైజ్ చేయడం వలన మనము ఐస్ని స్ట్రెస్ నుంచి బాగా కంట్రోల్ చేయొచ్చు. రోజుకి 5 నుంచి 10 minutes వరకు ఐ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐ ఎక్సర్సైజ్ చేయడం వలన ఐ దగ్గర ఉన్న నరాలని మనము నరాల మీద ఉండే స్ట్రెస్ని కంట్రోల్ చేయొచ్చు, ఆ ప్రెజర్ని అనేది తగ్గించవచ్చు. దాంతోపాటు మన ఐలో ఉండే లిక్విడ్ని అనేది మనము బ్యాలెన్స్ చేయొచ్చు. మన ఐస్లో ఉండే లిక్విడ్ తగ్గే కొద్దీ మనకి ఏమవుతుందంటే ఐ డ్రైనెస్ అనేది ఎక్కువ అవుతుంది. ఐ డ్రైనెస్ వల్ల మనకి ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి అండ్ మనకి సైట్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఐ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఐ అనేది స్ట్రెస్ అయితే మనకి ఏంటంటే మనము ఎమోషనల్గా కూడా మనము స్ట్రెస్ అనేది ఎక్కువగా అవుతాం అనమాట. సో సింపుల్ మనము చూద్దాము ఐ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో. రోజు 5 నుంచి 10 minutes వరకు ఎప్పుడైతే మనకు స్ట్రెస్ అనిపిస్తుందో అప్పుడు మనం ఇది చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఇది ఐ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనము మన 2 పామ్స్ని వేడి వచ్చేంత వరకు మనము రబ్ చేయాలి. మన పామ్స్లో వేడి రావాలి, ఆ వేడి వచ్చేంత వరకు బాగా రబ్ చేయాలి. రబ్ చేసిన మన పామ్స్ని మనము ఐస్ ఓపెన్ చేసి ఐస్ మీద ఉంచాలి. సో మన పామ్స్లో ఉండే హీట్ మన ఐస్ అబ్జర్వ్ చేసేంత వరకు మనం ఉంచాలి. సో ఇలా చేయడం వలన ఐస్లో ఉండే స్ట్రెస్ బాగా తగ్గుతుంది. సో స్లోగా ఓపెన్ చేయాలి. ఇప్పుడు నార్మల్ బ్రీత్ తీసుకోవాలి. 5 to 10 counts. నార్మల్ మెడిటేషన్ పొజిషన్లో 5 నుంచి 10 counts వరకు నార్మల్ బ్రీత్ తీసుకోండి. సో నార్మల్ బ్రీత్ తీసుకున్న తర్వాత మన ఐస్ క్లోజ్ చేయాలి. ఐస్ క్లోజ్ చేసిన తర్వాత రబ్ అవర్ పామ్స్. మళ్ళీ మన పామ్స్ని రబ్ చేయాలి హీట్ వచ్చేంత వరకు. రబ్ చేసి క్లోజ్డ్ ఐస్ మీద ఉంచాలి. మన హీట్ తగ్గేంత వరకు, మన హ్యాండ్స్లో ఉండే హీట్ అనేది తగ్గేంత వరకు క్లోజ్ చేయాలి.
సో ఇలా తర్వాత నార్మల్. సో ద బెస్ట్ ఐ ఎక్సర్సైజ్ ఇది. సో మన ఐస్ దీనివల్ల ఏమవుతుందంటే మన ఐస్ మీద ఉన్న స్ట్రెయిన్ బాగా తగ్గుతుంది. నర్వ్స్ అనేటివి ఐస్ చుట్టూ ఉన్న నర్వ్స్ యాక్టివేట్ అవుతాయి. మన ఐస్లో ఉండే లిక్విడ్ అనేది కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో మన ఐస్లో లిక్విడ్ తగ్గే కొద్దీ డ్రైనెస్ ఎక్కువైపోయి మనకి ఐ రిలేటెడ్ ఇష్యూస్, ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వస్తాయి. కాబట్టి అండ్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి, చిన్న వయసు నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ స్క్రీనింగ్ అనేది ఎక్కువ అవుతుంది. ఎక్కువ మొబైల్ అడిక్షన్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మన ఐస్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. వెరీ సింపుల్ ఎక్సర్సైజ్ ఇది, ఎప్పుడైనా చేయొచ్చు. మనకి ఎప్పుడైతే ఐస్ స్ట్రెయిన్ అనిపిస్తుందో అప్పుడు కూడా ఒక 5 minutes వరకు ఇది చేయడం వల్ల చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. సో మనం ఐ ఎక్సర్సైజ్ చూసాం కదా ఒకటి, దాంతోపాటు ఇంకొక ఐ ఎక్సర్సైజ్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇంకో ఐ ఎక్సర్సైజ్ కూడా మనం చూద్దాం. చాలా టైప్ ఐ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. మనం ఆల్రెడీ ఒక ఐ ఎక్సర్సైజ్ నేర్చుకున్నాం. దాంతోపాటు ఇంకో ఐ ఎక్సర్సైజ్ కూడా మనం చేయొచ్చు. సో దీనివల్ల కూడా మనకి ఐ స్ట్రెయిన్ అనేది బాగా తగ్గుతుంది. జస్ట్ మన ఐస్ని మనము క్లోజ్ చేయాలి, ఓపెన్ చేయాలి, స్పీడ్గా చేయాలి. ఇది కనీసం 10 counts చేయాలి. ఆఫ్టర్ 10 counts జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. నార్మల్ బ్రీత్. మళ్ళీ మనం ఐస్ క్లోజ్ చేయొచ్చు, ఓపెన్ చేయొచ్చు. ఐస్ క్లోజ్ అండ్ ఓపెన్ కొద్దిగా స్పీడ్గా ఉండేటట్టు చూసుకోవాలి. కంటి రెప్పలు అనేది కొద్దిగా స్పీడ్గా కూడా చేయొచ్చు. ఒక 10 counts. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ రిలాక్స్. సో మనము ఇప్పుడు ఆల్రెడీ మనము 2 ఐ ఎక్సర్సైజ్, ద బ్యూటిఫుల్ ఐ ఎక్సర్సైజెస్ గురించి తెలుసుకుందాం. ఇది 3వ ఎక్సర్సైజ్. సో రోజుకి 5 నుంచి 10 minutes వరకు మనం ప్రాక్టీస్ చేయొచ్చు. దీంట్లో మనము సిట్టింగ్ పొజిషన్, ఎనీ కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోవచ్చు. కూర్చున్న తర్వాత మనము మన ఐస్ని లిఫ్ట్ చేయాలి. ఓన్లీ ఐస్ అండ్ సైడ్ వ్యూ, డౌన్, సైడ్ వ్యూ. ఇట్లా 10 counts వరకు మనం చేయాలి. ఇన్హేల్ అప్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, సైడ్ వ్యూ, ఇన్హేల్ డౌన్, ఎక్సేల్, సైడ్ వ్యూ, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. కనుగుడ్డును అనేది లోపల పైనుంచి సైడ్ వ్యూ, సైడ్ నుంచి కిందకి, మళ్ళీ సైడ్ వ్యూ చూడాలి. ఇలా చూడడం వల్ల మనకి ఐ స్ట్రెయిన్ అనేది చాలా తగ్గుతుంది. 10 నుంచి 20 counts. ఫస్ట్ 10 counts చేయాలి. తర్వాత ఒక 5 counts వరకు రిలాక్స్, నార్మల్ బ్రీత్. అగైన్ మనం ప్రాక్టీస్ చేయొచ్చు. దీనివల్ల కూడా సరే మన ఐస్ దగ్గర ఉన్న మజిల్ అనేది చాలా వరకు రిలాక్స్ అవుతుంది అనమాట. ఐ మజిల్ని రిలాక్స్ చేయడానికి అండ్ స్ట్రెయిన్ని తగ్గించడానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడైతే మనం ఐ రిలేటెడ్ 3 ఎక్సర్సైజెస్ అయితే చూసాము. మనం డైలీ ప్రాక్టీస్ చేయొచ్చు. లేదు మనం ఎప్పుడైతే మనకి ఐస్ బాగా స్ట్రెయిన్ అనిపిస్తుందో అప్పుడు మనము ఈ ఎక్సర్సైజ్ చేయొచ్చు. దీంతోపాటు మన ఐ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకి విటమిన్ ఏ అనేది చాలా ఇంపార్టెంట్. విటమిన్ ఏ అనేది మనకు రెటినాల్ అండ్ బీటా కెరటిన్ ఫామ్లో దొరుకుతుంది. రెటినాల్ అనేది అనిమల్ సోర్స్, బీటా కెరటిన్ అనేది ప్లాంట్ సోర్స్ నుంచి వస్తుంది. సో మన ఐ హెల్త్ మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ మన ఈ జనరేషన్లో అంటే ఈ కాలంలో కొన్ని జాబ్స్ డిమాండింగ్ అండ్ మొబైల్కి స్క్రీనింగ్కి ఎక్కువ అడిక్ట్ అయ్యాం. కాబట్టి సో మన ఐ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ ఎక్సర్సైజ్తో పాటు మనం తీసుకునే దాంట్లో విటమిన్ ఏ ఉండాలి. విటమిన్ ఏ అనేది మనకి క్యారెట్స్లో బాగా దొరుకుతుంది. దీంతో పాటు ఎల్లో కలర్ ఫ్రూట్స్లో, డార్క్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్లో కూడా మనకి వైటమిన్ ఏ అనేది పుష్కలంగా దొరుకుతుంది అనమాట. వైటమిన్ ఏ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ఐ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఈరోజు మనం తెలుసుకుందాం కదా. ఇంకొక రోజు ఇంకొక కొత్త ఆసనాతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.